మధ్యాహ్నం పడుకుందామని పడుకుంటే నా దరిద్రం ఏంటో నాకు అస్సలు నిద్ర పడతలేదు. ఎందుకో తెలీదు. ఒక్కొక్కసారి అస్సలే నిద్ర పట్టదు. ఇంగా పడుకొని లాభం లేదనేసి కనీసం పిల్లలకి ఐస్ క్రీమ్ అయినా చేద్దాం అనేసి ఫ్రిడ్జ్‌లో అయితే ఒక బీట్రూట్ ఉందన్నమాట. ఇంగ దాన్ని నీట్‌గా వాష్ చేసి, కట్ చేసి మిక్సీ పడదామంటే మిక్సీ ఖరాబ్ అయింది. అందుకే ఈ జ్యూసర్‌లో అయితే వేస్తున్నాను. దాన్ని ఛార్జింగ్ పెట్టంగా, అటు పోయంగా, ఇటు పోయంగా అయితే మిక్సీ పట్టాను. కొంచెం అయితే మెత్తగా అయింది. కొంచెం కాలేదు ఇగ. ఎట్లనో అట్లా అయితే జ్యూస్ అయితే తీసానన్నమాట. ఇక ఐస్ క్రీమ్స్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే ఇక వాళ్ళు లేచే వరకు అయితే ఐస్ క్రీమ్ అవుతుంది. ఇక బయట తీసుకోవడం అంత హెల్తీ కాదు కదా, మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే మంచిది. అందుకే నేనైతే క్యారెట్ ఇంకా బీట్రూట్ ఉంటే ఖచ్చితంగా ఐస్ క్రీమ్ ఇంట్లోనే చేస్తాను. బయట అయితే ఎక్కువగా తీసుకోను అన్నమాట. ఇందులో పోసిన తర్వాత కూడా కొంచెం మిగిలింది. ఈ లాస్ట్ క్యాప్ ఎక్కడనో పడేసిందన్నమాట మా ఖుషి తల్లి. అందుకనేసి స్పూన్ అయితే పెడుతున్నాను. ఇది ఎట్లా వస్తుందో తెలియదు, ఇంకా చూడాలి. చూడడమే కాదు, మన వీడియోస్ రెగ్యులర్గా చూడండి. దయచేసి మీ కుడి చేయితోనో ఎడమ చేయితోనో చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.